రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేయకుండానే ఇండియా వైడ్గా 94% మంది పేషెంట్లకు డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ సర్వేలో తేలింది. హైదరాబాద్కు చెందిన ఉస్మానియా హాస్పిటల్లోనూ ఎన్సీడీసీ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 20 టెర్షియరీ కేర్ హాస్పిటల్స్లో పేషెంట్ల ప్రిస్క్రిప్షన్లను పరిశీలించింది. దేశంలో ప్రస్తుతం యాంటీబయాటిక్స్ పైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. రోగులు ఎలాంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ ను రాయాలి, వాటి ఉపయోగం ఏంటి అనే విషయంపై అవగాహన ప్రతి ఒక్కరిలో ఉండాలని డిస్కషన్ జరుగుతోంది. ఈ పరిస్థితిలో 20 టెర్షియరీ కేర్ హాస్పిటల్స్ లో చేసిన సర్వే ఫలితాల రిపోర్టు విడుదల చేసింది ఎన్సీడీసీ. దేశంలో 94% మంది పేషెంట్లకు సరైన రోగ నిర్ధారణ చేయకుండానే డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చేపట్టిన సర్వేలో తేలింది. ఎన్సీడీసీ జరిపిన ఈ 20 హాస్పిటళ్లలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా ఉంది. సర్వేలో భాగంగా ఈ 20 హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన 11,588 మంది పేషెంట్ల ప్రిస్క్రిప్షన్ ను సర్వే బృందాలు పరిశీలించాయి. ఇందులో 9,652 మంది పేషెంట్లకు యాంటీబయాటిక్స్ రాసినట్టు గుర్తించారు. రోగం తగ్గడానికి వినియోగించాల్సిన యాంటీబయాటిక్స్ ను రోగం రాకుండా నిరోధించేందుకు ప్రివెంటివ్ గా డాక్టర్లు ఇస్తున్నారని సర్వేలో తేలింది. మొత్తం 9,652 మందిలో 45% మంది పేషెంట్లకు ప్రివెంటివ్ గా యాంటీబయాటిక్స్ ఇచ్చారని నివేదికలో తేలింది. 6% మంది పేషెంట్లకు మాత్రమే సరైన రోగ నిర్ధారణ చేసి రోగానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటో కనుగొని ఆ బ్యాక్టీరియాపై పోరాడేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ను ఇచ్చారని తెలిపింది. ముఖ్యంగా ఫార్మసీలలో అంటే యాంటీబయాటిక్స్ చాలా మటుకు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కింద వస్తాయి. ఈ మెడిసిన్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఇవ్వకూడదు. కానీ మెడికల్ షాపుల్లో ఇవి విరివిగా ఎవరు వెళ్ళినా కానీ ఇవ్వడం వల్ల అవి అతిగా వాడడం జరుగుతుంది. దానివల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడం ఒకటి. రెండవది, అర్హత లేని అవగాహన లేని కొంతమంది వైద్యులుగా పేర్కొంటూ వాళ్ళు ఇవ్వడము, అంటే ఏదైతే క్వాకరీ అని చెప్తున్నామో వాళ్ళు కూడా విచ్చలవిడిగా రాయడము, వాళ్ళే స్వతహాగా ఇవ్వడం వల్ల కూడా ఇది జరుగుతుంది. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగించడంతోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందని ఎన్సీడీసీ సర్వే రిపోర్టులో తేలింది. యాంటీబయాటిక్స్ అతిగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బోస్టన్ యూనివర్సిటీ 2011 నుంచి 2019 వరకు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది. ఈ సర్వే ఫలితాలను గతేడాది తెలియజేసింది. ఇప్పుడు ఎన్సీడీసీ సర్వేలోనూ దాదాపు తెలంగాణ స్టేట్ టాప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో ఏ మోతాదులో వినియోగం ఉందనే విషయాన్ని ఎన్సీడీసీ రిపోర్టు బయటపెట్టలేదు. యాంటీబయాటిక్ మెడిసిన్ కనుగొనక ముందు చిన్న రోగాలకే జనం ప్రాణాలు కోల్పోయేవారు. యాంటీబయాటిక్స్ కనుగొన్నాక టీబీ, కుష్టు వంటి పెద్ద రోగాల నుంచి లక్షల మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇప్పుడు మరోసారి చిన్న రోగాలకే ప్రాణాలు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం కారణమని డాక్టర్లు చెబుతున్నారు. దగ్గు, జలుబుకు జనాలు యాంటీబయాటిక్స్ వినియోగిస్తుండడం ప్రమాదకరంగా మారింది. బ్యాక్టీరియా, వైరస్ ను యాంటీబయాటిక్స్ ను తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, పర్టికులర్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మనం వాడేటువంటి యాంటీబయాటిక్ పనిచేయనప్పుడు మనకి ఇక వేరే ఏ మెడిసిన్ పనిచేయదు. అంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ కూడా మనకి రెసిస్టెన్స్ రావడం వల్ల ఆ మెడిసిన్స్ కూడా పనిచేయకపోవడం వల్ల ఇక ఇన్ఫెక్షన్ని తగ్గించే అవకాశం లేక ఇక మరణానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేటువంటి రాబో రోజుల్లో ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా అటు డ్రగ్ కంట్రోల్ బోర్డు కానీ, ఇటు మెడికల్ కౌన్సిల్ కానీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ గైడ్లైన్స్ ప్రకారము అర్హత ఉన్న డాక్టరు ప్రిస్క్రిప్షన్ ద్వారానే మెడికల్ షాపుల్లో ఇది అమ్మటం జరిగితే మాత్రమే దీన్ని మనము నిరోధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మడానికి వీలు లేదు. కానీ రాష్ట్రంలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో అమెక్సిసిలిన్, సెఫిక్సిమ్, సిప్రాన్, మెట్రోనిడజోల్ తదితర యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు. మెడికల్ షాపులను నియంత్రించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు చిన్న రోగాలకి అధిక డోసు యాంటీబయాటిక్స్ ను రోగులకు అంటగడుతున్నారు. ఫార్మా కంపెనీలు ఇచ్చే కమిషన్లకు ఆశపడి జ్వరం, చిన్న గాయాలకు సైతం మెరోఫినం వంటి అధిక డోసు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. కూటం శాంపిల్ కానీ లేకపోతే ఆ ఇన్ఫెక్షన్కి కలగజేసేటువంటి పర్టికులర్ శాంపిల్ని మనం పంపిన తర్వాత మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి దాని యొక్క రిపోర్ట్కి అనుగుణంగా మనం యాంటీబయాటిక్స్ని మార్చడము లేదా దాన్నే కంటిన్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనం కన్ఫర్మేషన్తో యాంటీబయాటిక్ వాడడము,
లేదా ఎంపెరికల్గా యాంటీబయాటిక్ వాడడం అనేటువంటి జరుగుతుంది. ఎంపెరికల్గా స్టార్ట్ చేసిన దాన్ని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయడం లేదా మార్చడం జరగాలి. కానీ కన్ఫర్మేషన్ లేకుండానే హైయర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. రాష్ట్రంలో ఏటా 70,000 మంది టీబీ బారిన పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 5 నుంచి 8,000 మంది మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ బారిన పడుతున్నారు. సాధారణ టీబీ వచ్చిన వాళ్లలో 2 నుంచి 3% మోర్టాలిటీ రేట్ ఉంటే, డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వచ్చిన వాళ్లలో 25 నుంచి 40% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్స్ సక్రమంగా వినియోగించకపోయినా రెసిస్టెన్స్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. టీబీ పేషెంట్లలో చాలా మంది వ్యాధి కొంత తగ్గగానే టాబ్లెట్ల వినియోగం మానేస్తున్నారు. దీంతో టీబీ తిరగబెట్టినప్పుడు వాళ్లకు మరోసారి మందులు ఇచ్చినా పనిచేయడం లేదు. దీనివల్లే అధిక శాతం టీబీ మరణాలు చోటు చేసుకుంటున్నాయి. షుగర్ పేషెంట్లకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో గాయాలైనా ఏదైనా జబ్బు చేసినా తొందరగా రికవరీ అవ్వరు. ఇలాంటి వాళ్లకు ఆర్ఎంపీ, పిఎంపీలు హైడోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీబీ జబ్బునే తీసుకుందాం. ఒకప్పుడు 6 నెలల కోర్సు వాడితే టీబీ జబ్బు అనేటువంటిది తగ్గిపోయేది. కానీ ఇప్పుడు అది తగ్గకపోగా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ రావటం వల్ల, అంటే ఈ మెడిసిన్స్ పనిచేయకపోవడం, ఏవైతే మనము ప్రాథమికంగా వాడుతున్నామో ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, పైరజినమైడ్, ఇథాంబ్యూటాల్ అనేటువంటి మెడిసిన్స్ అనేటువంటిది మనము డ్రగ్ సెన్సిటివ్ టీబీ నిర్మూలించడానికి వాడుతున్నామో అవి కూడా పనిచేయకపోవడం వల్ల రెసిస్టెన్స్ వచ్చి ఆ మెడిసిన్స్ పనిచేయక ఇతర మెడిసిన్స్ కూడా వాటికి కూడా రెసిస్టెన్స్ రావడం వల్ల తగ్గట్లేదు, మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. సో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. రాబో రోజుల్లో చాలా రకాల ఇన్ఫెక్షన్స్కి రెసిస్టెన్స్ వచ్చి చాలా ముప్పు ఉంటుందని మనం తెలియజేయచ్చు. యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి శరీర తత్వాన్ని, రోగాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చేందుకు బ్లడ్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ లో బ్లడ్ సెన్సిటివిటీ ఫలితాలను బట్టి ఏ డోస్ యాంటీబయాటిక్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. చాలా అరుదుగా 4-5 దవాఖాన్లు మాత్రమే ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. గతంలో నిమ్స్ లో యాంటీబయాటిక్ స్టేవర్డ్షిప్ పేరిట ఓ కార్యక్రమం ప్రారంభించారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పై రోగులకు, డాక్టర్లకు అవగాహన కల్పించడం, అవసరమైన మేరకే యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అప్పుడు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదు.